నమస్తే. ఐక్యరాజ్య సమితి తన 80వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ ప్రపంచ దేశాలన్నీ ఈ ఐక్యరాజ్య సమితి అవసరం మీద, అగత్యం మీద పుంఖానుపుంఖాలుగా ప్రకటనలు జారీ చేస్తున్నాయి. అంతర్జాతీయ పత్రికలు వ్యాసాలు ప్రచురిస్తున్నాయి. శాంతి భద్రతల నుంచి వాతావరణం, టెక్నాలజీ వరకు రాజకీయ, ఆర్థిక, సామాజిక నిపుణులు, పరిశోధకులు అంతర్జాతీయ సమితి పనితీరును లోతుగా, కూలంకుషంగా పరిశోధిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో శాంతిని స్థాపించడంలోనూ, సమస్యలను పరిష్కరించడంలోనూ, పేద దేశాలకు దిశానిర్దేశం చేయడంలోనూ, యుద్ధాలను, సంక్షోభాలను నివారించడంలోనూ ఈ 80 ఏళ్ల చరిత్రను పరిశీలించిన వారు ఐక్యరాజ్య సమితి పాత్రకు కనీసం 30 మార్కులు కూడా వేయలేము అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి స్వయంగా అనేక సమస్యల్లో కూరుకొని పోయి ఉంది. అరకొర ఆర్థిక వనరులతో అవస్థలు పడుతోంది. తనకు చాలా కాలం పాటు అండగా ఉన్న అమెరికా ఇప్పుడు దాదాపు పూర్తిగా దూరమైపోయింది. అమెరికా నుంచి అందుతున్న విరాళాల మొత్తం 20% పడిపోయింది. భారత్ తో సహా అనేక దేశాలు తమ విరాళాలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాయి. అంతర్జాతీయ దౌత్యంలోనూ, మధ్యవర్తిత్వంలోనూ అగ్రస్థానంలో ఉండవలసిన ఐక్యరాజ్య సమితిని ఇప్పుడు దాదాపు ప్రతి దేశము దూరం పెడుతుంది. ప్రపంచంలో అనేక దేశాల పరిస్థితి అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఐక్యరాజ్య సమితి ఎటువంటి పాత్ర పోషించకపోవడం, శాంతి సుస్థిరతలను నెలకొల్పడానికి ఏమాత్రం ప్రయత్నం చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. సుమారు 190 దేశాలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా అనేక దేశాల విరాళాలతో కొనసాగుతున్న ఐక్యరాజ్య సమితి తన విద్యుక్త ధర్మాన్ని, తన బాధ్యతలను నిర్వహించలేకపోవడం నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది. ఉగ్రవాదం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుందంటే అందుకు ప్రధాన కారణం ప్రపంచ దేశాల తీరుతెన్నులు సరిగ్గా లేకపోవడం. అనేక దేశాల తీరుతెన్నులు, వ్యవహార శైలి, జీవన విధానాలు క్రమంగా వక్రమార్గం పడుతుండడం అనేక దుష్పరిణామాలకు దారితీస్తుంది. ప్రపంచంలో ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా, యుద్ధాలు చోటు చేసుకున్నా, ఉగ్రవాద దాడులు సంభవించినా జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఐక్యరాజ్య సమితి మీద ఉంటుంది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య అతి దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్న సమయంలో కూడా ఐక్యరాజ్య సమితి మాట పలుకు లేకుండా ఉండిపోయింది.